హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ షాబర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ యొక్క 752వ ఉరుసు మహోత్సవం జరుగుతోంది. డిసెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున ఉరుసు యొక్క గంధం జరిగింది. ఆ గంధం వీడియో కూడా నా ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఈరోజు ఉరుసులో రెండవ రోజు చిలాకా అంటారు, అంటే కొబ్బరి కాల్చడం, దీపాలు పెట్టడం. చిలాకా అంటే తెలుగులో దీపాలు అని అర్థం వస్తుంది. సో ఉరుసులో భాగంగా రెండవ రోజు గంధం తర్వాత రోజు ఈ చిలాకా జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి కొబ్బరి లేదా దీపాలు పెట్టడం, కొబ్బరి కాల్చడం ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. సో లోపలికి వెళ్ళి కొబ్బరి కాల్చడం, అలాగే హజరత్ బాబా ఫక్రుద్దీన్ యొక్క దర్శనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపున ఒక రూమ్లో ఒక వ్యక్తి గంధం స్టార్ట్ అయిన రోజు నుంచి 3 రోజుల వరకు ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, కనీసం దాహం తీరేలాగా లాలాజలం, ఎంగిలి కూడా మింగకుండా, నిద్ర కూడా లేకుండా 3 రోజులు ఇక్కడ ఉపవాస దీక్షలో కూర్చుంటారు. అతన్ని జోగి అంటారు. 3 రోజుల తర్వాత అతని దీక్ష పూర్తవుతుంది. ఉరుసులో భాగంగా 3వ రోజు తెల్లవారుజాము 3 గంటలకు ఆశా ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో ఇతన్ని కూడా ప్రదర్శిస్తూ ఊరేగిస్తారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ యొక్క ఉరుసులో భాగంగా చెప్పుకోవాల్సిన ముఖ్య విషయాల్లో ఇది కూడా ఒకటి. సో నెక్స్ట్ మనం దర్గా లోపలికి వెళ్దాము. ముందు సంవత్సరం లాగానే నేను మా నాన్న ఇద్దరు కలిసి కొబ్బరి కాల్చడానికి వచ్చాము. దర్గా లోపల హజరత్ బాబా ఫక్రుద్దీన్ యొక్క దర్గా వెనక వైపు కొబ్బరి కాలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, వెళ్ళి మనం కూడా కొబ్బరి కాలుద్దాము. చూడండి, నేను మొత్తం చూపిస్తాను వీడియోలో. మొత్తం అన్నీ క్లియర్గా చూసి మీరు కూడా తెలుసుకోండి. కొబ్బరి కాల్చడంతో పాటు దీపాలు కూడా పెడుతుంటారు. చిలాకా అంటే దీపాలు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఎంతోమంది మహిళలు హజరత్ బాబా ఫక్రుద్దీన్ని ప్రార్థిస్తూ దీపాలు వెలిగిస్తారు ఇక్కడ. తర్వాత ఎంతోమంది కొబ్బరి కూడా కాలుస్తారనమాట. ఇందులో చాలామంది పెనుకొండకు చెందిన ఎంతోమంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా కర్ణాటక నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పెనుకొండలో కావచ్చు, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు. మత సామరస్యం లేకుండా, అంటే హిందూ ముస్లింలు అందరూ, ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. చూడండి, అందరూ కొబ్బరి కాలుస్తున్నారు. ఈ కొబ్బరి కాల్చడాన్ని ఒక మొక్కుబడిగా భావిస్తారు. ఇంత కొబ్బరి, ఇన్ని కేజీల కొబ్బరి అని చెప్పేసి ఒక మొక్కుగా ఇక్కడ మొక్కుకొని కొబ్బరి కాలుస్తూ ఉంటారు. అలాగే కాల్చిన తర్వాత ఈ కొబ్బరిని ఒక ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్ళి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు పంచుతారనమాట. దీన్ని ఒక ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు. తర్వాత మనం దర్గా లోపలికి వెళ్ళి హజరత్ బాబా ఫక్రుద్దీన్ యొక్క దర్శనం చేసుకుందాము. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఈ కొబ్బరి ఎందుకు కాలుస్తారు అనే విషయం తెలియదు. సో అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఇదంతా చూసేలాగా ఒక అవకాశాన్ని కల్పించండి. ఈ ఉరుసు ఇంకా దాదాపుగా 20 నుంచి ఇంకా ఒక 30 రోజుల వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ పాల్గొని హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్శనం చేసుకొని, అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంజాయ్ చేయడానికి చాలా షాపింగ్ కావచ్చు, మనకు ఈ ఎగ్జిబిషన్ అంటారు కదా, జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, బోట్, అవన్నీ చాలా ఉంటాయి. మీరు వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే
హజరత్ బాబా ఫక్రుద్దీన్ని కూడా దర్శించుకోవచ్చు. సో వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.